ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థానిక ఎన్నికల పైన ఏం చేద్దాం, ఎట్లా పోదాం, ఎట్లా ఎన్నికలు పెడదాం అనేది కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నాలు ఏం ముందల పడతలేదు. అంటే ధైర్యం సరిపోతలేదు. ఎట్లా పెట్టాలి ఎలక్షన్స్, ఏమని చెప్పి పెట్టాలి, ప్రజలు మనల్ని నమ్ముతారా, అసలు ఈ ఎలక్షన్స్ ముందర పోతే మనం గెలుస్తామా అని చెప్పేసి మేధో మదనానికి పాల్పడతారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒకటి చెప్పడం, ప్రజల్ని మోసం చేయడం, ఏదైనా సరే బయటపడదాం అని ఒక ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా చేస్తుండ్రు. నేనేమనుకుంటున్నా అంటే రేవంత్ అన్న నువ్వు జర మారితే ఏమన్నా బాగుంటుంది ఏమనిపిస్తాను. మార్పు మంచిదే, నీకైనా నాకైనా ఇంకోరికైనా. సో నువ్వు మారకపోతే ఈ రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం నిన్ను మార్చేలాగా కనిపిస్తావు. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టడానికి రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోతలేదు. మరి నిన్న క్యాబినెట్ భేటీ అని చెప్పింది, ఈ రోజే ఫైనల్ అవుతుంది, మనం రేపు ఉదయాల ఎలక్షన్ పెట్టుకోవచ్చు, ఎన్నికలకు సిద్ధమైతే అన్న కాంగ్రెస్ పార్టీ అని గుప్పాలు రాపించింది. నేనేమనుకున్నా, నిజంగానే ఈ రోజుతో ధైర్యం ఏమైనా వచ్చిందేమో. 9th షెడ్యూల్లో చేర్చే దమ్ము లేకపోయే, ఢిల్లీకి పోయే దమ్ము లేకపోయే, హైకోర్టులో స్టే అట్లే ఉండే, ఏది కూడా సానుకూలంగా లేదు. మరి ఇన్ని సానుకూలంగా లేకపోయినా ఇంకా టైం వేస్ట్ చేస్తా, ఇంకా జనాల్ని మోసం చేస్తా, ఇంకా నమ్మిస్తా, ఇది రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన ముందర ఉన్నది ఒకే ఒక కార్యక్రమం, జనాల్ని నమ్మించాలి, జనాల్ని పిచ్చోళ్ళని చేయాలి. ఎట్లయినా సరే ఈ ఎలక్షన్స్ అయితే ఇప్పుడైతే పెట్టను. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది 4 వారాలు స్టే ఇచ్చినట్టు, మళ్ళీ 2 వారాలు విచారణ. సో టోటల్గా 6 వారాల సమయం ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసి అందులో ఒక 2 వారాలు గడిచిందో లేదో, అంటే ఇంకో 1 మంత్ దాకా ఎలక్షన్స్ లేదు. ఇప్పుడు వీళ్ళ పత్రికలే రాస్తాయి, రేవంత్ రెడ్డి క్యాబినెట్ భేటీ పెడతాడు, నవంబర్లో ఎన్నికలు వస్తాయి, నవంబర్లో ఎన్నికలు వస్తే ఊర్ల సర్పంచులు వస్తారని మనం మూర్చినాం. మన మురిపం 24 గంటలు కూడా కాకముందుకే మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే హైకోర్టు తీర్పు తర్వాతనే మేము ఎలక్షన్స్ పెడతాలా వద్దా, మా నిర్ణయం హైకోర్టు తీర్పు తర్వాతనే. అంటే మేమేమైనా తప్పు చేస్తే మాకు సంబంధం లేదు, అది హైకోర్టు చేసింది, లేదంటే బీసీలకు తలరాత బాలేదని చెప్పడానికి ఒక ప్రయత్నం. సో ఎట్లయినా ఈ రాష్ట్రంలో మాత్రం ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బతకాలనుకుంటుంది. ఈ మోసమే ఎజెండాగా రాజకీయం చేస్తుంది. ఇక్కడ టైటిల్ ఏంటంటే హైకోర్టు తీర్పు తర్వాతే అని చెప్పేసి వస్తూ ఉంది. మరి రేవంత్ అన్న తలకాయ పట్టుకోడు కాదు, మరి మనందరినీ తలకాయ పట్టుకునే లెక్క చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి నిన్న మనం ఇదే పేపర్, ఇదే వెలుగు పత్రిక చదివినాం. ఏమని రాసిరు, ఇగో రేవంత్ రెడ్డి ఎన్నికలకు పోతాడు, ఇక రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఊర్లలో సర్పంచులు వస్తారు, నవంబర్లోనే ఎలక్షన్స్, నవంబర్లోనే కొత్త సర్పంచులు వస్తారు. ఇవన్నీ నేను నిన్నే చదివినా, చదివి 24 గంటలు అయితే లేదు. మళ్ళీ ఏమంటే వార్త చేంజ్ అయిపోయింది ఏమంటే సడన్గా. ఏమని రాసిరు, హైకోర్టు తీర్పు తర్వాతే ఆ స్థానికంపై ముందుకెళ్తారట, రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం. ఇదే నిర్ణయం గత వారము జరిగింది, గత క్యాబినెట్ భేటీలో జరిగింది. ఇక మళ్ళీ ఇంకేదో మళ్ళీ క్యాబినెట్ భేటీ అంటారు, ఇంకో వారం 10 రోజుల తర్వాత మళ్ళీ కూడా అదే జరుగుతుంది. ఫైనల్గా ప్రజలకు ఏదైతే కావాలని కూర్చురో అది ముందర పడతలేదు. అది ముందర పడినప్పుడు ఏం చేస్తాం, మనకు జనరల్గా సామెత ఉంది, అసలు పని చేతగానప్పుడు కొసరు పని ముందర వేసుకుంటాం. ఈ 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే దమ్ము లేక అది చేసినాం, ఇది చేసినాం, ఇది పొడిచినాం, అది పొడిచినాం, ఇగో భేటీ పెట్టినాం. ఏం భేటీ, ఏం కథ, అసలు ఏం ముచ్చట, జనంకి ఏం చెప్పింది నిన్నదాకా, వీళ్ళు ఎందుకు వార్త చేంజ్ అయిపోయింది, మళ్ళీ హైకోర్టు నిర్ణయం అనేది చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు అడిగింది ఎలక్షన్ కమిషన్, ఏందయ్యా మరి ఎలక్షన్ పోతానవా పాత రిజర్వేషన్తో అని. ఆయన ఏమన్నాడు, ప్రభుత్వాన్ని అడిగి చెప్తా, నేను ప్రభుత్వంతో మాట్లాడాక మీకు చెప్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, హైకోర్టు మాట్లాడి చెప్తా అంటే ట్రయాంగిల్ ఫైట్. హైకోర్టు ఏమో ఈసీ దగ్గర, ఈసీనేమో ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వం మళ్ళీ హైకోర్టు దగ్గర. ఈ ట్రయాంగిల్ ఫైట్లో జనాలు పిచ్చోళ్ళు అవుతారు. ఫైనల్గా ఊర్లలో నాశనం కావడానికి ఇక ఈ శ్రీకారం చుట్టూ అనిపిస్తుంది. హైకోర్టు ఏం నిర్ణయిస్తుందో తెలుసు కదా అందరికీ, అందరు ఈ రాష్ట్రంలో మేధావులు అనే వాళ్ళకి తెలుసు, ప్రజలకు కూడా దాదాపు అర్థమైంది. హైకోర్టు రేపు వచ్చే తీర్పు ఏంది, కొట్టేస్తారు, అది అందరికి తెలిసిన విషయమే. ఇక అది చెప్పలేక హైకోర్టు నిర్ణయం తర్వాత అంటే రేపు హైకోర్టు మీద బదనాం నెట్టేస్తారు, సుప్రీంకోర్టు మీద బదనాం నెట్టేస్తారు, లేదంటే ఈ గుట్టెంగారి మాధవరెడ్డి, అట్లా ఎవరో ఒకరి పైన నెప్ప నెట్టేస్తారు. ఫైనల్గా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు, 9th షెడ్యూల్ చేర్చే ఉద్దేశం లేదు,
ఇక డ్రామాలన్నీ అయిపోయినాయి లాస్ట్కు ఎండు కార్డు పెడతాను ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్కి. సో అదే ప్రధాన లక్ష్యంగా మరి ఈ క్యాబినెట్ భేటీలో ఏం ఏం చేసినారంటే ఊదిగానే పీజీ లేవలేదు. ఏమైంది? ఊదిగానే పీజీ లేవలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చేది క్యాబినెట్ భేటీ. ఇది ఎంత సిగ్గుదాపిన ముచ్చట నాకు చెప్పడానికి విరక్తి అనిపిస్తుంది. దీన్ని క్యాబినెట్ భేటీ అనరు. పనికిమాలిన సంఘం మొత్తం కూర్చొని పనికిమాలిన ముచ్చట గురించి పనికిమాలిన వ్యవహారం ముందలేసుకున్నది, పనికొచ్చే వ్యవహారం పక్కన పడేసింది. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్లో 2 పిల్లల్ని మంది ఎత్తేసా, ఇది మననే చెప్పాడు. ఇదే పొంగులేడు శ్రీనివాసరెడ్డి మన్నే చెప్పిండు. లాస్ట్ టైం క్యాబినెట్ భేటీలో గిదే మాట్లాడు, మళ్ళీ ఈ క్యాబినెట్ భేటీలో కూడా గదే మాట్లాడు. పాత సీతకాయ పచ్చడ. పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3) తొలగించినట. 2028 జూన్ నాటికి ఆ SLBC పనులు పూర్తి చేసేందుకు ఆమోదం. దీనికి కూర్చున్నారు మీరు. SLBC అంశం మీద కూర్చురా. 2028 జూన్ అంటాను కదా. నేను చెప్తాను రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఛాలెంజ్ చేస్తాను. 2028 జూన్ కాదు, 2028 డిసెంబర్ వరకు టైం ఇస్తున్నా. నీ టైం డిసెంబర్, నాకు తెలుసు. డిసెంబర్ 7 వరకు నువ్వు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాల ముఖ్యమంత్రి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇంకో 6 నెలలు పొడిగిస్తా ఉన్నావు. SLBC నువ్వు కొసెళ్తే నువ్వు మొనగాడు అని చెప్తాను. SLBC పూర్తి చేస్తే సచ్చిన శవాలను తీయలే సన్నాసులు మీరు ఈరోజు కూడా. ప్రజలు చూస్తున్నారు మీరు ఏం చెప్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఏం పనికి మాటలు చెప్పి అలా మమ్మల్ని మోసం చేసినా తెలుసు ప్రజలకి. ఈ SLBC జోలి ముందరేసి 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు వేగంగా పూర్తిగా నిర్ణయం. ఇప్పుడంతే. ఇప్పుడు ఇది తప్ప ఏదైనా మాట్లాడతారు. ఈ స్థానిక ఎలక్షన్ పైన తప్ప దేని గురించి అయినా చెప్తారు. 4 హాస్పిటల్ కడతారు. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, ఇంటర్నేషనల్ స్పెషాలిటీ, ఇంకేముందా గ్లోబల్ స్పెషాలిటీ. ఇప్పుడు ఈ అన్నిటి గురించి మాట్లాడాలంటే ఇది చాలా పెద్దగా అవుతుంది విషయం. మాట్లాడగలుగుతాం, బరాబర్గా మాట్లాడగలుగుతాం. నువ్వేం పొడిచినావు, నువ్వేం హాస్పిటల్ కట్టినావు, ఏం SLBCలో చచ్చిపోయిన వాళ్ళు తీసినావు, చెట్టు కూర్చొని వచ్చింది, అన్నీ చెప్పగలుగుతాం. కానీ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఏంటంటే ఈ స్థానిక ఎలక్షన్ పైన కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఏంది, ఎలక్షన్స్ పెడుతుందా, ఊర్లలో సర్పంచులు వస్తారా, గ్రామాలను డెవలప్ అవుతాయా, అది చూస్తా ఉన్నాం. 1000 కళ్ళతో ఎదురు చూస్తారు ప్రజలు. ఇక 1500 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్ అంట. వచ్చే నెల 7న మళ్ళీ క్యాబినెట్ పెట్టి ఇవాళ ఎంత 24 అంటే గట్టిగా ఇంకా 15 రోజులు 11 రోజులు. సో ఇప్పుడు ఈ క్యాబినెట్ భేటీలో ఏం చెప్తారు మళ్ళా? అప్పటి కూడా హైకోర్టు సమయం పూర్తి కాదు. అప్పటి కూడా హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో అది కూడా సమయం పూర్తి కాదు. మరి అప్పుడేం చెప్తారు? అప్పుడు ఏం చెప్పి ప్రజలను ఓడాడుతారు? ప్రజల్ని పిచ్చోళం చేయడానికి. కాకపోతే మళ్ళా వారం తర్వాత కూడా మళ్ళా 7వ తారీఖు నాడు క్యాబినెట్ భేటీ పెట్టినా కూడా మళ్ళీ ఇదే. మళ్ళీ 2 పిల్లల్ని ఇబ్బంది ఎత్తేసినాం, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినాం, SLBC పూర్తి చేస్తాం, ఇంకో ఈడ అప్పు తెస్తాం, ఈడ మందిని ఉంచుతాం, ఈడ మంది నోట్ల మన్ను కొడతాం, మళ్ళీ ఇదే పనికి మాలిన మాటలు చెప్తారు. నేను అందుకే చెప్తాను, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల పైన, నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే పార్టీ పరంగా రిజర్వేషన్తో ఎప్పుడు ఎలక్షన్ పోతుందో చెప్పురి అంటారుగా. చావు వార్త సల్లగా చెప్పాలి, అది సావో రేవో అది ఏదో ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ మీ నోటితో చెప్తే మీకు ఓట్లు పడవని, హైకోర్టు నోటితో చెప్పించాలని హైకోర్టు వచ్చేసిన వాటికి మేము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాం. ఇది చెప్పడానికి ఇంకెన్ని నెలల సమయం కావాలి? 22 నెలలు కావస్తాను, 23 నెలలు దాటుతాను, ఇంకా 40 23 నెలలు పడతాయి. మరి 23 నెలల ఇందిరమ్మ రాజ్యంలో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పడానికి 23 నెలలు కావాలన్నా? లేదు, మీరేమన్నా నిజంగా ఈ రాష్ట్రం నమ్మకం ఉందా? ఏ మూలకైనా పోదాం, కొండారెడ్డిపల్లికైనా పోదాం. రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్ అని మీ సొంత ఊర్లో నమ్మితే కూడా నేను 30 నెలలు రాస్తాం. ఎవడు నమ్ముతలేడు, అది సాధ్యం కాదు. దానికి తుది నిర్ణయం ఏదో తెలుసు. మరి ఆ 9th షెడ్యూల్లో చేర్చడానికి ఏమైనా ప్రయత్నం చేయాలంటే అది లేదు. మరి ఎందుకు ఈ శిల్క పలుకులన్నీ? ఇక నేను కొడుతానా, నేను బిక్తానా, నేను కట్టలు కడతానా, నా అంతే మొగోడే లేడు, మా కేసీఆర్ పెద్ద మొగోడని ఈ నాటు పెట్ట వెళ్తున్నట్ట ఎలుక చూసి ఎలుగుతాడు నియాసం చూడని మా కేసీఆర్ చెప్పిన సాగతి గుర్తుకొస్తుంది. పిలుకోని లెక్కగా అనిపిస్తాను నాకు. ఇంత పెద్ద క్యాబినెట్ భేటీ అది మన్ను మసానా అని చెప్పిండు,
మళ్ళీ ఇగో ఈ సిలిక పాలకుల సిలిక తీసుకొచ్చి ముందర మైకి పెట్టిను వీళ్ళందరూ ఉత్సవ విగ్రహాలు. ఈయన వాకిటి శ్రీ గారి, కొండా సురేఖ, ఈయన పొన్న ప్రభాకర్ వీళ్ళందరూ ఉత్సవ విగ్రహాలు. మన దుర్మార్గం ఏంటంటే ఈమెకు నిన్న మొన్నే పంచాయతీ. ఇప్పుడు ఆ పక్కనే కూర్చోవాలి, ఆ తల దించుకోవాలి, ఈయన తల లేపుకోవాలి, ఈయన మాట్లాడాలి మునగాని లెక్క. ఈ మునగాడు పురుషుడని నెంబర్ 2 కదా, ఏతులకు నెంబర్ 2 అని చెప్పుకోవాలి. సో ఈ రాష్ట్రంలో ఇదే జరుగుతుంది. ఎక్కడా కూడా ప్రజలకు నచ్చినవి, ప్రజలు మెచ్చినవి, ప్రజలు కోరుకున్న అంశాలపైన ఈ క్యాబినెట్ భేటీ జరగలేదు కాక జరగలేదు. వీళ్ళ ధైర్యం లేదు. ధైర్యం లేని దద్దమ్మలుగా నేను చూస్తా ఉన్నా.